హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? డైరీ రిక్రూట్మెంట్లో అయితే 6,300 ఉద్యోగ ఖాళీలు అయితే ఇచ్చినారు. ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో అసలు ఏదైతే కానీ వాళ్ళు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అసలు ఆల్ ఇండియాలో అసలు ఎక్కడైనా కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వచ్చు. దాని తర్వాత మీరు ఈ యొక్క ఓన్ లొకేషన్లోకి వెళ్ళి మీరు అసలు వర్క్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, అలా అసలు ఏమి ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ శాలరీస్ కూడా ఇచ్చినారు. అసలు 18,000 నుండి స్టార్టింగ్ అయితే ఉంది. అసలు అబోవ్ 2 lakhs దాకా ఉంది శాలరీస్ అయితే క్వాలిటీగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి దానికి అసలు ఎన్ని ఉద్యోగాలు అనేసి ఇక్కడ ఇచ్చినారు. అసలు ఎవరైతే కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటారో వాళ్ళకి ఇక్కడ జాబ్స్ అనేది మెన్షన్ చేసినారు. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి మేనేజర్కి, అదేవిధంగా రీజనల్ అలా ఉన్నాయి. అండ్ అసలు ఎవరైతే కానీ 12th క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళకి కూడా ఖాళీలు అసలు ఎక్కువ ఇచ్చినారు. అరౌండ్ 1,000 కంటే ఎక్కువ ఇచ్చినారు. సో వాళ్ళకి కూడా శాలరీస్ ఎక్స్పెక్టేషన్ 60 అబోనే రావచ్చు. అండ్ అసలు 12th అసలు ఎక్కువ ఇచ్చినారు. చూస్తున్నట్లయితే జాబ్ రోల్స్ అనేది ఇక్కడ వాళ్ళు డిఫరెంట్గా ఇచ్చినారు. కాకపోతే అసలు ఎవరైతే 12th కంప్లీట్ చేయంటారో వాళ్ళందరికీ అయితే ఇది ఒక అద్భుతమైన అవకాశం అనేసి నేనైతే అనుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కానీ 10th మాత్రమే క్వాలిఫై అయిపోయేసి ఎక్కడన్నా చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది అసలు అద్భుతమైన అవకాశము. అసలు ఎవరైతే అట్లీస్ట్ అసలు ఏది క్వాలిఫై అంటారో అలాంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అసలు ఏ విధంగా అంటే డ్రైవర్గా, హెల్పర్గా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే క్వాలిఫికేషన్కి తగ్గట్టు అసలు ఉద్యోగం అది ఇచ్చినారు. సో ఇలాంటి మంచి అవకాశాన్ని అసలు ఎవరు కానీ అసలు వదులుకోవద్దండి. అసలు ఐటీఐ చేయంటారు, డిప్లొమా చేయంటారు, అలాంటి క్యాండిడేట్స్ అయినా సరే దీనికి అప్లై చేయొచ్చు. సపరేట్గా ఇచ్చినారు. అసలు ఏ క్వాలిఫికేషన్కి అసలు ఎన్ని నోటిఫికేషన్స్ ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు. అండ్ శాలరీ చూస్తే టాప్ శాలరీ వచ్చి 2 lakhs కంటే ఎక్కువ ఉంది. అండ్ లో శాలరీ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ అసలు ఎవరైతే వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేయంటారో వాళ్ళకి 50,000 అసలు ఎబోనే ఉంది స్టార్టింగ్ శాలరీ. అసలు ఎవరైతే కానీ 12th వాళ్ళు చేయంటారో వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఆల్మోస్ట్ 40,000 దాకానే ఉంది. అండ్ అసలు ఎవరైతే అసలు 8th లేకపోతే 10th క్లాస్ క్వాలిఫై అంటారు అలాంటి వాళ్ళకి అసలు 18,000 నుండి స్టార్టింగ్ ఉంది. ఇంకా లాస్ట్ శాలరీ చూసినట్లయితే 56,000 దాకా ఉంది. సో శాలరీస్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు ఏజ్ రిలాక్సేషన్ కానీ చూసినట్లయితే 3 years అయితే ఇచ్చినారు. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ SC ST అసలు OBC వాళ్ళకి 390 రూపీస్ ఇచ్చినారు. ఇంకా అదర్ క్యాండిడేట్స్కి 675 రూపీస్ ఇచ్చినారు. సో దీనికి సెలెక్షన్ అసలు ఏ విధంగా ఉంటుందని చెప్తే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కానీ మీరు క్వాలిఫై అయ్యారంటే దాంట్లో షార్ట్ లిస్ట్ ఉంటుంది. దాని తర్వాత అసలు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. దాని కానీ మీరు క్వాలిఫై అయ్యారంటే ఆల్మోస్ట్ ఇంకా మీకు జాబ్ వచ్చేసినట్లే. దీనికి అసలు ఆన్లైన్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. దీనికి అసలు ఎండ్ డేట్ ఎప్పుడు అంటే ఈ యొక్క మేలో 24th దీనికి లాస్ట్ డేటు. సో అసలు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్గా ఉంటే అసలు ఆ లోపల అప్లై చేసుకొని అసలు ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్.